ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేవీఏ స్టూడియోస్. ఇవాళ మనము సత్యసాయి యూనివర్సిటీ యొక్క అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాము. సత్యసాయి యూనివర్సిటీలో యూజీ, పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్స్ 2024-25 యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. దీనిలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. దానిని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అలానే దీనికి ఒక స్టార్టింగ్ అడ్మిషన్ డేట్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ 7th March నుండి ఓపెన్ అయిందండి. అలానే దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th April 2024 వరకు. బోత్ యూజీ, పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సులకి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సత్యసాయి గురించి పైన ఉన్న నెంబర్లను సంప్రదించగలరు. ఇప్పుడు మనం డిగ్రీలో ఏ కోర్సెస్ ఉన్నాయనేది తెలుసుకుందాము. ముందుగా అమ్మాయిలకు చూసుకుంటే కనుక BA ఇంగ్లీష్ అండ్ లిటరేచర్, అలానే BA ఎకనామిక్స్, అలానే బీకామ్ హాన్స్ అండ్ BScలో వచ్చేటానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ అనేవి ఉన్నాయి. అలానే అబ్బాయిలకు కనుక చూసుకుంటే BA ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ BA ఎకనామిక్స్, అలానే BBA హాన్స్, అలానే బీకామ్ హాన్స్ అండ్ BBA ఇన్ మ్యూజిక్ అండ్ డిప్లొమా ఇవల్ల 2 years కోర్సెస్. అండ్ BScకి వచ్చేటాలకు BSc ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్ సైన్స్ అండ్ కంప్యూటింగ్, అక్యురల్ డేటా సైన్స్, బయో సైన్స్ అండ్ బయోటెక్నాలజీ. అలానే ఇందులో స్పెషలైజేషన్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ ఉంది. అలానే పీజీ కోర్సులు కనుక చూసుకుంటే అమ్మాయిలకి MA ఇంగ్లీష్ అండ్ లిటరేచర్, MSc బయోసైన్స్ అండ్ MSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ ఉంది. అలానే అబ్బాయిలకు కనుక తీసుకుంటే MA ఎకనామిక్స్, MSc మ్యాథమెటిక్స్, MSc ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్సెస్ ఉన్నాయి. అలానే ప్రొఫెషనల్ కోర్సులు కనుక తీసుకుంటే మనము MBA ఉంది, MBAతో పాటు BED ఉంది. అలానే MTech ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ MTech ఇన్ ఆపరేటింగ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఇది అబ్బాయిలకు మాత్రమే ఉంది. ఈ కోర్సెస్ అన్నిటికీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th April 2024 అండి. మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ముందుగా సత్యసాయి పోర్టల్లోకి లాగిన్ అవుతే అక్కడ మీకు మన అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లిక్ చేసామంటే అడ్మిషన్ ప్రాస్పెక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ మీకు PDFs అనేవి ఉంటాయి. మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ కోర్స్కి సంబంధించిన దాన్ని మీరు కనుక క్లిక్ చేస్తే యూజీ కావచ్చు, పీజీ, ప్రొఫెషనల్ ఏది క్లిక్ చేస్తే అది యూజర్ మాన్యువల్, అలానే అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి, ప్రాసెస్ ఏమిటి అని చెప్పేసి ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకొని నీట్గా క్షుణ్ణంగా చదివిన తర్వాత మీరు అప్లై చేయండి. ఈ ప్రాసెస్కి మీరు అప్లై కావాల్సింది 100 రూపాయలు ఆన్లైన్ పేమెంట్కి. అలానే మీరు SSC, ఇంటర్ అండ్ డిగ్రీ మార్క్ లిస్టు జిరాక్స్పై సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, అలానే మీ యొక్క ఫ్యామిలీ మరియు అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వాళ్ళు ఇచ్చిన కేబీలోనే అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకొనేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కోర్స్కి మీరు అమౌంట్ అనేది పే చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మీ ఫోటో కూడా అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఫోటో అనేది ఏ కేబీలో ఇవ్వాలనేది కూడా అక్కడ మెన్షన్ చేశారు. మీరు కనుక మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్గా కంప్లీట్ చేస్తే కనుక మీ అప్లికేషను మీరు ఎలిజిబిలిటీ అంటే ఎగ్జామ్ ఒక ప్రైమరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కనుక ఆ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి మీకు మెయిల్కి టైం టు టైం అప్డేట్ వస్తుంది. అంటే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మీరు ఎలిజిబుల్లా కాదా, ఏమన్నా ఫర్దర్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందా, అలా డీటెయిల్గా మీకు మెయిల్లో అప్డేట్ చేస్తారండి. మెయిల్ అనేది ఇక్కడ ప్రధానమైనది. మీకు మీ మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. నాకు తెలిసినంతవరకు ఈ యూనివర్సిటీలో మనకు అడ్మిషన్ రావాలంటే చాలా కష్టమైన ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ మన ప్రైమరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది చాలా ప్రధానమైనది. ఇందులో ఓవరాల్ టాపిక్ అనేది ఇస్తారు. ఇంగ్లీష్ లిటరేచర్లో మనం రాయాలి ఏదన్నా ఒక టాపిక్ వాళ్ళు ఇచ్చిన వాటిలో. అలానే మనము దాంతోపాటు మన బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి చాలా టఫ్గా ఉంటుంది ఎగ్జాము. అది కనుక మీరు క్లియర్ చేశారంటే మీరు ఇంటర్వ్యూ కావచ్చు, ఫర్దర్ రౌండ్స్కి మీరు చాలా ఈజీగా వెళ్ళగలరు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనది ఆ ఎగ్జామ్ మాత్రమే. చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ యొక్క సిలబస్ వచ్చేసి మన అడ్మిషన్ ప్రాస్పెక్ట్లో మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ సంబంధించిన సిలబస్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రైమరీగా అందరికీ కామన్గా ఉండేది ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఫర్దర్ స్టేజ్కి అనేది వెళ్తారు. అందులో ప్రధానంగా వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలానే ఇంటర్వ్యూ రౌండ్ అని ఉంటుంది. అందులో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. సో అవి క్వాలిఫై అయిన వాళ్ళకి 1st June నుండి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అన్ని అప్డేట్స్ అనేది వాళ్ళు మీ మెయిల్కే ఇస్తారు. మీకు ఈ అడ్మిషన్ సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని కనుక క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ అడ్మిషన్ లింక్ దగ్గరికి వెళ్ళిపోతారు.
ఈ యూనివర్సిటీ అడ్మిషన్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అలానే మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కూడా చాలా మంచిగా ఉండాలి. ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ అవుతే కనుక ఎగ్జామ్ అనేది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. అలానే మీరు ఒకవేళ సిస్టమ్ కనుక యూజ్ చేస్తూ ఉంటే వెబ్ క్యామ్ అనేది మంచిది పెట్టుకోండి. ల్యాప్టాప్కి అయితే ఆల్రెడీ వెబ్ క్యామ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో మీరు ఇవి కంపల్సరీగా చూసుకోండి. ఎటువంటి ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినా 2-3 టైమ్స్ లాగౌట్ అయినా కూడా మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం నమో వెంకటేశాయ.